అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ ఎక్కడ రాయలసీమలో 2, ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు, ఇక్కడ కోస్తాలో ఇంకా 2, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు? అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు, అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఎందుకుంటున్నాయి చెప్పగలరా? ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్ టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి ఇవాళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. ఇవాళ పవన్ నాయుడు గారు, ఆయన్ని ఇవాళ కలుగునాయుడు అనాలి. ఆ కలుగునాయుడు గారు కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సార్ ఇప్పుడు లేరు, కలుగులో ఉంటారు కలుగునాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు, పైకి రాడు, బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే, ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే, అఘాయిత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. ఇవాళ ఏ అఘాయిత్యాలు జరిగినా, ఏ ప్రజలకి నష్టం జరిగినా, ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగులోంచి బయటికి రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెక్డౌల్ లేదు, మ్యాన్షన్ హౌస్ లేదు, బ్యాక్ పైపర్ లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని జే బ్రాండ్లు అన్నారు. మరి ఇవన్నీ ఎవడ బ్రాండ్లు? చంద్రబాబు బ్రాండా, పీకే బ్రాండా, ఎల్కే బ్రాండా? ఏ బ్రాండ్? సిబిఎన్నా, పీకేనా, ఎల్కేనా? ఏ బ్రాండ్ మీరు? ఇప్పుడు ఏ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు? దిక్కుమాలిన వాళ్ళారా మీరు? పాపపు సొమ్ము కోసం అదే సీసాలు కడిగి, ఆ సీసాల్లో మీరు ఆఫ్రికా ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు. ఏం చేద్దామని? శవాన్ని పార్సిల్ చేశారు ఇంటికి, మనిషి చంపేసి శవాన్ని పార్సిల్ చేశారన్నారు. శవాన్ని పార్సిల్ చేశారు, ఈ మాట చెప్పి జనం అయిపోయినారు బాబు చెవుల్లో. ఇవాళ ఈ మందు పార్సిల్స్ ఏంటి? ఈ ఆఫ్రికా మందేంటి? ఆడపిల్లల మీద అఘాయిత్యాలేంటి? ఈ ద్రోహాలేంటి? 5 ఏళ్ల పసిబిడ్డ కాడి నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది మీ ప్రభుత్వంలో. పట్టించుకోరా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకే తండ్రి, కొడుకులు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్, మీరు నలుగురు, ఇంకా మిగతా వాళ్ళందరూ సైలెంట్, ఎవరు మాట్లాడరు. ఈ నలుగురు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాపాల గురించి, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టేటువంటి మీ యొక్క ఎమ్మెల్యేల గురించి పట్టించుకోరా? మీ టీవీలు, పేపర్లు కాపు కాస్తున్నాయని చెప్పని, మిమ్మల్ని కాస్తున్నాయని చెప్పని ఎన్ని పాపాలకైనా చేస్తే